జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం జవహర్ నగర్ సేవాలాల్ సమితి ఆధ్వర్యంలో బాలాజీ నగర్ ఫైరింగ్ కట్ట నుంచి చెన్నాపురం ప్రధాని కూడలి వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా సేవాలాల్ సమితి సభ్యులు బాలాజీ నగర్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంత్ సేవాలాల్ సమితి జవహర్ నగర్ అధ్యక్షులు అంగోతు రవినాయక్, రాజు నాయక్, రాము నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా దేవుడుగా భావించి కొలుస్తామని, ఆయన జయంతిని పండుగలా జరుపుకుంటామన్నారు. గిరిజనులకు దశ దిశను చూపించి హైందవ ధర్మం గొప్పతనం విశిష్టతను తెలియజేయడానికి సేవాలాల్ మహారాజ్ జన్మించాడని, బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి అహింస సిద్ధాంతాలకు పునాది వేశారని తెలిపారు. దీంతో శ్రీ సేవాలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచారని, 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా రాంజీ నాయక్ తండాలో సేవాలాల్ మహారాజు జన్మించారని, జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలుగా స్వీకరించి ఆమె ఆదేశానుసారం బంజారాల సేవలో నిమగ్నమయ్యారని అన్నారు. సేవాలాల్ ప్రజల మూఢ విశ్వాసమైన జంతుబలికి తీవ్ర వ్యతిరేకి అని, బంజారా రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు వివిధ రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తుండేవారని, ఆ క్రమంలో బ్రిటిష్ ముస్లిం పాలకుల మత ప్రచారం వల్ల బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురైందని తెలిపారు. ఈ క్రమంలో బంజారా జాతిని సన్మార్గంలో నడిపేందుకు సేవాలాల్ మహారాజ్ అవతరించాడని, సేవాలాల్ దండిమేర మాయావడిలను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ లంబాడీలు ఉత్సవాలను కూడా జరుపుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుత్తిలోని గొల్లల దొడ్డి ప్రాంతంలో కులదైవమైన సేవాలాల్ మహారాజ్ గుడి ఉందని, సేవాలాల్ శివపూజా ఫరులు, ఆయన తండ్రి తాతల తెగ పెద్దలు 9 రోజుల పాటు పెళ్లికాని యువతులు తీజ్ ఉత్సవాల్లో పాల్గొని తమకు వివాహం కావాలని పూజలు చేస్తారని తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రజల కోసం చేసిన ఉద్యమాలలో ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్థలు అరికట్టడం వంటివి ఉన్నాయని, సన్మార్గంలో తమ జాతి నడిపించిన భారత్లోనే దాదాపు 11 కోట్ల బంజారాలకు ఆరాధ్య దైవం అయ్యారని తెలిపారు. ఈ మన జనరల్ సెక్రటరీకి ధన్యవాదాలు. 286వ సేవాలాల్ జయంతికి మీరు అందరూ ఆహ్వానించినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. జై సేవాలాల్. థ్యాంక్ యూ చందు భయ్యా. కార్యక్రమంలో జవహర్ నగర్ సేవాలాల్ సమితి అధ్యక్షులు అంగోతు రవినాయక్, ఉపాధ్యక్షులు ఆర్ రాజు నాయక్, రాములాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి చందు నాయక్, ఎం రాజు నాయక్, సంయుక్త కార్యదర్శి శ్రీను నాయక్, రవీందర్ నాయక్, కోశాధికారి చందు నాయక్, ఉమ్మడి కార్యదర్శి రెడ్డి నాయక్, రమేష్ నాయక్, దుర్గా నాయక్, ముఖ్య సలహాదారులు దశరథ్ నాయక్, రాము నాయక్, లక్ష్మణ్ నాయక్, శ్రీను నాయక్, గోపాల్ నాయక్, రాథోడ్, రమేష్ నాయక్, వెంకటేష్, గోపీచంద్, సుభాష్, శ్రీను, రవి నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.